నమస్కారం అండి. నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డాక్యుమెంట్ ఫీచర్స్ మరియు దాని షార్ట్ కట్ కీస్ అండి. సో చూద్దామండి డాక్యుమెంట్ ఫీచర్స్ మరియు దాని షార్ట్ కట్ కీస్. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు ఎంఎస్ వర్డ్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎంఎస్ వర్డ్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి. దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వదు అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్. సో మన టాపిక్ వచ్చేసి ఇవాళ న్యూ డాక్యుమెంట్, ఓపెన్ డాక్యుమెంట్, సేవ్ డాక్యుమెంట్, డూప్లికేట్ డాక్యుమెంట్, ప్రింటింగ్ డాక్యుమెంట్, మినిమైజింగ్ విండో, మ్యాక్సిమైజింగ్ విండో మరియు క్లోజ్ విండో. సో ఇవి ఎలా చేయాలి మరియు దీనికి షార్ట్ కట్ కీస్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే. సో జనరల్గా మనకి షార్ట్ కట్ కీ వచ్చేసి అంటే కొత్త డాక్యుమెంట్ ఓపెన్ చేయడానికి మనకి షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+N. ఓకే. సో మనం Ctrl+N అని క్లిక్ చేస్తే సపోజ్ ఇక్కడ చూడండి డాక్యుమెంట్ 1 అని ఉందిగా. సో నేను ఇప్పుడు Ctrl+N అని క్లిక్ చేశాను అనుకోండి, చూడండి కొత్త డాక్యుమెంట్ ఓపెన్ అయింది, డాక్యుమెంట్ 2. దీన్ని క్లోజ్ చేస్తున్నానండి. సో ఇలా మనం Ctrl+N అని క్లిక్ చేయొచ్చు, లేదా మనం ఫైల్కి వెళ్ళి ఇక్కడ న్యూ ఆప్షన్ ఉంది చూడండి. సో ఈ ఫైల్కి వెళ్ళి న్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి టెంప్లెట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, బ్లాంక్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మనకి ఏదైనా టెంప్లెట్ కావాలనుకోండి ఇక్కడ టైప్ చేసి ఆ టెంప్లెట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే మీరు Ctrl+N క్లిక్ చేశారనుకోండి డైరెక్ట్ మీకు బ్లాంక్ డాక్యుమెంట్ వచ్చేస్తుంది. సో అదండి ఈ Ctrl+Nకి మరియు ఫైల్కి వెళ్ళి అక్కడ ఉన్న న్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి తేడా. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ డాక్యుమెంట్ అండి. అంటే మీరు ఏదైనా డాక్యుమెంట్ ఓపెన్ చేయాలనుకున్నారనుకోండి అప్పుడు Ctrl+O వాడతారండి. ఓకే. Ctrl+O. ఓకే. సో Ctrl+O వాడచ్చు, లేదా మీరు ఇక్కడ చూడండి ఫైల్కి వెళ్ళి ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకున్నా సరే, ఇది సెలెక్ట్ చేసుకొని మీరు కావాల్సిన డాక్యుమెంట్కి వెళ్ళి మీరు ఆ ఫైల్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా Ctrl+O అని క్లిక్ చేస్తాను చూడండి సేమ్ వస్తుంది ఆప్షన్ చూడండి. సో ఇప్పుడు ఇక్కడ బ్రౌజ్ ఉంది కదా, ఈ బ్రౌజ్కి వెళ్ళి మనం సపోజ్ ఈ డెస్క్టాప్ పైన మనకి ఇంట్రొడక్షన్ టు ఎంఎస్ వర్డ్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్రౌజ్ పైన క్లిక్ చేస్తే చూడండి డెస్క్టాప్ వెళ్తాను, చూడండి ఇప్పుడు ఇంట్రొడక్షన్ టు ఎంఎస్ వర్డ్ కనిపిస్తుందిగా, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్. చూడండి ఇప్పుడు ఓపెన్ అయింది ఎంఎస్ వర్డ్. ఓకే. ఇంట్రొడక్షన్ టు దీన్ని క్లోజ్ చేస్తున్నానండి. ఓకే. సో ఇలా మనం Ctrl+O యూజ్ చేసి ఏదైనా డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సేవ్ డాక్యుమెంట్. సేవ్ డాక్యుమెంట్ షార్ట్ కట్కి ఏంటంటే Ctrl+S. సో సేవ్ డాక్యుమెంట్ ఏముందంటే మీరు Ctrl+S వాడచ్చు, లేదా ఇక్కడ ఫైల్ వెళ్ళి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటే ఇక్కడ మనకి డైరెక్ట్ లొకేషన్ ఎక్కడ మరియు ఏం పేరు ఇవ్వాలనుకోండి ఇక్కడ అడుగుతుంది, లేదా మీరు Ctrl+S అని ఇక్కడ క్లిక్ చేశారనుకోండి చూడండి. సో చూడండి మనం డాక్యుమెంట్ 1 అని ఉంది ఇక్కడ పైన చూడొచ్చు, డాక్యుమెంట్ 1 అని ఉంది కదా, అంటే మనకి ఇప్పుడు సేవ్ చేయలేదు. సో ఫస్ట్ టైం సేవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ లొకేషన్ అడుగుతుంది చూడండి, ఎక్కడ సేవ్ చేయాలా, ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్ పైన సేవ్ చేయాలనుకుంటున్నాను. సో అలాగే డాక్యుమెంట్ నేమ్ కూడా ఇక్కడ చూడండి డాక్యుమెంట్ ఫీచర్స్ అని ఇస్తాను నేను, డాక్యుమెంట్ ఫీచర్ డెస్క్టాప్ పైన సేవ్ అని క్లిక్ చేశారనుకోండి ఆ లొకేషన్లో సేవ్ అవుతుంది, అంటే డెస్క్టాప్లో డాక్యుమెంట్ ఫీచర్స్ అని సేవ్ అయిపోతుంది. సో ఇది ఫస్ట్ టైం మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ టైం మళ్ళీ Ctrl+S క్లిక్ చేస్తాను చూడండి ఈసారి ఉట్టి సేవ్ అయింది, అంటే ఆల్రెడీ ఉన్న డాక్యుమెంట్నే సేవ్ చేస్తుంది. సో ఫస్ట్ టైం మీరు ఇప్పటివరకు ఏదైనా డాక్యుమెంట్ సేవ్ చేయలేదనుకోండి అప్పుడు Ctrl+S క్లిక్ చేయగానే లొకేషన్ మరియు డాక్యుమెంట్ నేమ్ అడుగుతుంది. సో ఆల్రెడీ మీరు సేవ్ చేశారనుకోండి నెక్స్ట్ టైం ఆ ఎగ్జిస్టింగ్ ఫైల్లోనే అది సేవ్ చేస్తుంది. ఓకే. సో ఇది అండి Ctrl+S. సో అదే మనకు డూప్లికేట్ డాక్యుమెంట్ అంటే ఏం లేదంటే ఇది సేవ్ యాజ్. ఓకే. సో మనకి ఇక్కడ ఫైల్కి వెళ్ళి సేవ్ ఉంది, సేవ్ యాజ్ ఉంది చూడండి. సో సేవ్కి సేవ్ యాజ్కి తేడా ఏంటంటే సేవ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్లోనే సేవ్ చేస్తుంది, సేవ్ యాజ్ డూప్లికేట్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తుంది, ఇంకొక డూప్లికేట్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ మీకు రెజ్యూమ్ పంపించాడు అనుకోండి, మీరు ఆ రెజ్యూమ్ని చేంజ్ చేయాలనుకుంటున్నారు కానీ ఒరిజినల్ డాక్యుమెంట్ని అలానే ఉంచాలనుకుంటున్నారు. సో అప్పుడు F12 అని క్లిక్ చేశారనుకోండి, F12 అంటే F12 కాదండి, ఫంక్షన్ 1 F1 F2 F3 ఉంటుంది కదా, అలా F12 అనేది బటన్ ఉంటుంది ఇక్కడ పైన ఫంక్షన్ కీస్లో. ఓకే. సో ఆ ఫంక్షన్ కీస్ F12 బటన్ క్లిక్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే చూడండి ఇప్పుడు నేను ఫంక్షన్ F12 అని క్లిక్ చేస్తాను. ఓకే. క్లియర్గానే మళ్ళీ చూడండి సేవ్ లాగానే లొకేషన్ మరియు నేమ్ అడుగుతుంది డాక్యుమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను షార్ట్ కట్ కీ అని ఇస్తాను, షార్ట్ కట్ కీ అని సేవ్ చేస్తాను. సో ఈ సేవ్ యాజ్ వల్ల లాభం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఫ్రెండ్ రెజ్యూమ్ పంపించాడు అనుకోండి, మీరు ఆ రెజ్యూమ్ని డిస్టర్బ్ చేయదనుకోలేదు,
మీరు ఏం చేస్తారంటే సేవ్ యాజ్ చేస్తారు. సేవ్ యాజ్ చేయడం వల్ల ఇంకొక డూప్లికేట్ ఫైల్ తయారవుతుంది. ఓకే, సో ఇంకో డూప్లికేట్ ఫైల్ తయారయ్యి అప్పుడు ఆ డూప్లికేట్ ఫైల్ని మీరు ఎంత కావాలంటే అంత ఎడిట్ చేసుకోవచ్చు, ఒరిజినల్ అలానే ఉంటుంది. బాగుంది కదా. సో ఇలా మనం డూప్లికేట్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ ప్రింట్ డాక్యుమెంట్. ప్రింట్ డాక్యుమెంట్కి మనం యూజ్ చేసే షార్ట్కట్కి కంట్రోల్ ప్లస్ పి. ఓకే, కంట్రోల్+P. సో కంట్రోల్+P అని క్లిక్ చేయొచ్చు, లేదా ఇక్కడ పోయి చూడండి ఫైల్కి వెళ్ళి ప్రింట్ అని క్లిక్ చేసినా కానీ సేమ్ వస్తుంది చూడండి. ఓకే, సో ఆప్షన్ చూడండి, ఇప్పుడు ప్రింట్ ఫైల్లోకి వెళ్ళి ప్రింట్ అని క్లిక్ చేశాను. అదే నేను కంట్రోల్+P అని క్లిక్ చేశాను అనుకోండి, చూడండి సేమ్, రెండు సేమే. ఓకే, సో ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఈ ప్రింట్లో. ఈ ప్రింట్ యొక్క ఆప్షన్ గురించి మనం ఇంకో వీడియోలో చూద్దామండి. రైట్. సో ఇలా మనం ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ మినిమైజ్ విండో. అంటే మినిమైజ్ విండో అంటే విండోని మినిమైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ పైన మనకి ఈ బటన్ చూడండి, డాష్, ఈ బటన్ మినిమైజ్ బటన్. దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది చూడండి ఇలా మినిమైజ్ అవుతుంది కదా. సో ఇదే నేను షార్ట్ కట్ కీ ద్వారా చేయాలనుకోండి, అప్పుడు నేను Alt+Spacebar గుర్తుపెట్టుకోండి, Alt+Spacebar+N. ఓకే, సో నేను ఇప్పుడు Alt+Spacebar+N అని క్లిక్ చేస్తున్నాను చూడండి, Alt+Spacebar+N చూడండి మినిమైజ్ అయిపోయింది. రైట్. సో ఇలా మినిమైజ్ చేయడానికి మనం Alt+N అని క్లిక్ చేయాలి, Spacebar+N అని క్లిక్ చేయాలి. సో మ్యాక్సిమైజ్ బటన్ చూడండి ఇక్కడ పక్కకు ఉంది చూడండి. ఓకే, ఇలా క్లిక్ చేస్తే మ్యాక్సిమైజ్ అవుతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే రీస్టోర్ అవుతుంది చూడండి, రీస్టోర్ మ్యాక్సిమైజ్. సో ఇలా చేయడానికి మనకు షార్ట్ కట్కి వచ్చేసి Control+F10. ఓకే, సో ఫంక్షన్ కీలో F10 ఉంటుంది కదా అది. సో చూడండి నేను ఇప్పుడు Control+F10 క్లిక్ చేస్తున్నాను చూడండి, చిన్నగా అయిపోయింది. మళ్ళీ క్లిక్ చేస్తే చూడండి బాగుంది కదా. రైట్. సో లాస్ట్ వచ్చేసి క్లోజ్ బటన్. క్లోజ్ చేయడానికి మనకి రెండు షార్ట్ కట్ కీలు ఉన్నాయండి, Control+W. ఓకే, ఆర్ లేదా మనం ఇంకొక షార్ట్ కట్ కీ వాడచ్చు, అదేంటంటే Alt+F4. ఓకే, సో Alt+F4. సో ఈ రెండిట్లో ఏది వాడినా ఓకే. సో నేను Control+W క్లిక్ చేస్తానండి. ఓకే, Control+W చూడండి సేవ్ అని అడుగుతుంది. సేవ్ అని క్లిక్ చేయగానే అది క్లోజ్ అయిపోతుంది. రైట్. మళ్ళీ ఒకసారి న్యూ డాక్యుమెంట్కి Control+N అని వాడతామండి. Control+N అనేది బ్లాంక్ డాక్యుమెంట్ వస్తుంది, కాకపోతే మీకు టెంప్లెట్ కావాలంటే మీరు ఫైల్లోకి వెళ్ళాలి. ఓకే, ఫైల్లోకి వెళ్ళి అక్కడ న్యూ డాక్యుమెంట్ క్లిక్ చేయాలి. ఓపెన్ డాక్యుమెంట్ Control+O, సేవ్ డాక్యుమెంట్ Control+S. సేవ్ అంటే ఫస్ట్ టైం సేవ్ చేస్తే మీకు అది నేము లొకేషన్ అడుగుతుంది, సెకండ్ టైం నుంచి ఉట్టి సేవ్ మాత్రమే అవుతుంది. డూప్లికేట్ ఫైల్ అనేది F12 షార్ట్ కట్కి. సో సేవ్ యాజ్ కూడా అంటాం మనం. సేవ్ యాజ్ ఆప్షన్ ఇక్కడ చూడొచ్చు, మనం ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ యాజ్ ఆప్షన్ ఉంటుంది. సో సేవ్ యాజ్ని మనం డూప్లికేట్ ఫైల్ అంటున్నాం. ఓకే, సో మీరు ఎప్పుడైనా ఏదైనా ఫైల్ డూప్లికేట్ క్రియేట్ చేయాలనుకుంటే మీరు F12 అని క్లిక్ చేస్తే అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రింట్ Control+P అని వాడతాం, లేదా ఫైల్ డాక్యుమెంట్కి వెళ్ళి అక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. మినిమైజ్ ఇక్కడ చూడండి, మినిమైజ్కి మనం డైరెక్ట్ ఈ బటన్ క్లిక్ చేయొచ్చు, లేదా మనం Alt+N వాడచ్చు. ఓకే, మ్యాక్సిమైజ్కి Control+F10. సో ఇక్కడ చూడండి మ్యాక్సిమైజ్ మళ్ళీ రీస్టోర్ చేయడానికి కూడా మనం Control+F10 వాడతాం. సో అలాగే క్లోజ్ చేయడానికి మనం Control+W వాడతాం, లేదా Alt+F4. ఓకే, సో Control+W లేదా Alt+F4. సో ఇదండి మన డాక్యుమెంట్స్ మరియు దాని యొక్క షార్ట్ కట్ కీస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ, కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ.